ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ కాంగ్రెస్లో ఆశావహుల లిస్ట్ పెరుగుతూ పోతోంది. ఉన్న 4 స్థానాల కోసం 40 మందికి పైగా పోటీ పడతారంటే ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న నేతలు సైతం ఎమ్మెల్సీ పదవి కోసం రంగంలోకి దిగుతున్నారట. దీంతో ఆశావహుల లిస్టుతో సీఎం, పీసీసీ అధ్యక్షుడు, పార్టీలో ముఖ్య నేతలు ఢిల్లీ బాట పట్టాల్సి వచ్చింది. ఇంతకీ లిస్టులో ఉన్నది ఎవరు? పదవులు ఎవరికి దక్కే అవకాశం ఉంది? తెలంగాణలో గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ముగిసింది. ఇక ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు కౌంటింగ్ జరగనుంది. ఈ నెల 10న నామినేషన్, 11న నామినేషన్ల పరిశీలన, 13న విత్డ్రాకు గడువిచ్చారు. దాంతో ఆశావహుల్లో టెన్షన్ పట్టుకుంది. సంఖ్యపరంగా అధికార కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతుతో పాటు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల సపోర్ట్తో 4 ఎమ్మెల్సీ సీట్లు దక్కే అవకాశం ఉంది. కాంగ్రెస్కు దక్కనున్న స్థానాల్లో మిత్రపక్షం సిపిఐ 1 సీటు కేటాయించాలని కోరుతోంది. ఈ మేరకు ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఒకవేళ మిత్రపక్షంగా ఉన్న సిపిఐకి 1 స్థానమిస్తే మిగిలిన 3 ఎమ్మెల్సీ స్థానాల కోసం పార్టీలో పెద్ద ఎత్తున ఆశావహులు కనిపిస్తున్నారు. ఆ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. సామాజిక వర్గాల పరంగా సముచిత స్థానం ఇవ్వాలనే డిమాండ్ పార్టీలో వ్యక్తమవుతోంది. పార్టీ కోసం కష్టపడ్డ వారికి అవకాశం ఇవ్వాలని ఆలోచన కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట. ఎన్నికల్లో ఓడిన వారికి అవకాశం ఇవ్వొద్దంటూ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కులగణన తర్వాత మెజారిటీ ఎమ్మెల్సీ సీట్లు బీసీ నేతలకు కావాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఈసారి మున్నూరు కాపు నేతలను గుర్తించాలని ఆ సంఘం లీడర్లు కోరుతున్నారు. బీసీల నుండి మధుయాష్కి గౌడ్, బీసీ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్, బీసీ మహిళా కోటా నుండి సునీతారావు, మున్నూరు కాపు యూత్ లిస్టులో కొనగాల మహేష్ పోటీ పడుతున్నారు. మైనార్టీ నుండి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, మైనార్టీ గురుకుల చైర్మన్ ఫహీం ఖురేషీ, గ్రంథాలయ చైర్మన్ రియాజ్, నాంపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్లు ఈసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఓసీల నుంచి వేం నరేందర్ రెడ్డి, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, రోహిన్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, కమ సామాజిక వర్గానికి చెందిన కుసుమ కుమార్, వెలమ సామాజిక వర్గం నేత కుమార్ రావు, ఇక ఆర్యవైశ్య కమ్యూనిటీ నుండి ఎవరూ లేకపోవడంతో ఇటీవలే తెలంగాణ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా నియమితులైన మిట్టపల్లి వెంకటేశ్లు తమకు ఛాన్స్ ఇవ్వాలని పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే వారంతా తమ బయోడేటాలను పార్టీ ప్రభుత్వ పెద్దలకు అందజేశారు. ఎస్సీ వర్గం నుంచి అద్దంకి దయాకర్, దొమాటి సాంబయ్య పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఎస్టీల నుండి నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ పేరును మాజీ మంత్రి జానారెడ్డి రికమెండ్ చేసినట్టు చర్చ జరుగుతోంది. ఇదే విషయమై బంజారాహిల్స్లోని జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారని సమాచారం. త్వరలో భర్తీ చేయబోయే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలపై చర్చించినట్టు తెలిసింది. ఎస్టీ మహిళల కోటాలో బానోతు విజయభాయ్ బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే హస్తం పార్టీలోకి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ రాకపోయినా ఖానాపూర్ అభ్యర్థి గెలుపుకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమె భర్త శ్యామ్ నాయక్ ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ఒక రేంజ్లో జరుగుతోంది. అందులో భాగంగా సీఎం, పీసీసీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం, మరికొందరు ముఖ్య నాయకులు అధిష్టానం వద్దకి ఆశావహుల లిస్టుతో హస్తిన బాట పట్టారు. మరి అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి.